హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఆ మధ్య ఫ్రూట్ ఫెర్టిలైజర్ గురించి ఒక షార్ట్ చేయడం జరిగింది. అయితే చాలామంది ఈ ఫ్రూట్ ఫెర్టిలైజర్ ఎలా చేయాలి అనేది అడగడం జరుగుతుంది. అలాగే ఇది బెల్లం వేస్తాం కాబట్టి దీనికి చీమలు పట్టవా, ఎక్కడ ఉంచాలి ఏంటనేది అడుగుతున్నారు. చిన్న క్లారిటీ ఇస్తాను ఈ షార్ట్లో. ఫ్రూట్ ఫెర్టిలైజరు ఇదిగోండి, మేము ఆల్రెడీ తయారు చేసి ఒక 1 వీక్ అయిందండి. ఇది ఏమీ కాదండి, ఎన్ని రోజుల నుంచినా స్వీట్స్ని ఎలాగైతే ఒక మంచి ప్లేస్లో పెట్టుకుంటామో అలా దీన్ని మనం ఒక మంచి ప్లేస్లో పెట్టుకోవాలండి. ఫ్రూట్ ఫెర్టిలైజర్కు బనానా కానీ బొప్పాయి కానీ పండు వాడతామండి. ఎంత వెయిట్ అయితే మనం తీసుకుంటామో ఈ పళ్ళు అంత వెయిట్లో బెల్లం కలుపుకొని మనం 7 days డైరెక్షన్లో తిప్పి దాన్ని భద్రపరచుకోవాలి. పల్చని పొట్టు కూడా వేసుకోవాలి. ఎవ్రీడే మనం ఆ విధంగా 7 days తర్వాత దీన్ని వినియోగించుకోవాలి. ఆకుకూరలకు తప్పించి ప్రతి మొక్కకి కూడా ఇది వాడచ్చు. 5 mlకి 1 లీటర్ వాటర్ కలుపుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. 15-20 daysకి ఒకసారి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది.